తమ్ముడు కొద్దిగా ఎన్నికరా తమ్ముడు ఎన్నికరా ఈరోజు మా ఎంపీ గారు మా పార్లమెంట్ అభ్యర్థి అనే శ్రీనివాసరెడ్డి గారు రెండవ సెట్ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. మరి రేపు సాయంత్రం పెద్దలు కేసీఆర్ గారు మామూనార్కి వచ్చి మాకు మద్దతుగా అనే శ్రీనివాసరెడ్డి గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతండాలుగా వచ్చి కేసీఆర్కు మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు పరిస్థితులు గమనిస్తే 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలకు అర్థమైంది. వాళ్ళు ఏం వాగ్దానం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది ఒక్కటి కూడా అమలు చేయలేదు. వాళ్ళు చేసిన వాగ్దానాలు పక్కడితే గత ప్రభుత్వంలో మేము సెటప్ చేసిన కార్యక్రమాలు కూడా వాళ్లకు అమలు చేయడానికి నిర్వహణ చేయడానికి సిద్ధం కావట్లేదు. ఈయన మేము న్యూ టౌన్లో పార్టీ హౌస్లో ప్రెస్ మీట్ పెడితే 2 గంటలైంది, కరెంటు లేదు. ఇక మేమే ఫ్యాన్లు కట్టెతో దింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది పరిస్థితి. మరి కరెంట్ అనేది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ అనేది లేకుండా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పరిస్థితి. మరి కేసీఆర్ గారు 6 నెలల్లోనే కరెంటు కోత లేకుండా 24 గంటల కరెంటును అన్ని వర్గాలకు, రైతులకు కానీ, గృహాలకు కానీ, ఇండస్ట్రీస్ కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని యొక్క కరెంటు విషయంలో ముందడుగు తీసుకెళ్ళడం జరిగింది. గతంలో 70 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో, మిగతా పార్టీ పాలనలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కనీసం తాగడానికి నీళ్ళు లేకుండా మిషన్ భరిత కార్యక్రమాలను పెట్టి అన్ని ప్రాంతాలకు, పట్టణాలకు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు